ఆ గాధి కుశనాభునికి కుమారుడిగా జన్మించాడు. ఆ గాధి కుమారుడు విశ్వామిత్రుడు. కుశిక వంశంలో జన్మించాడు కాబట్టి ఆయన్ని కౌశికుడు అని పిలుస్తూ ఉంటారు. ఆ గాధి కుమారుడైనటువంటి విశ్వామిత్రుడు చాలా కాలం రాజ్యం చేశాడు. ఆయన సుక్షత్రియుడు జన్మచేత చాలా కాలం రాజ్యపాలనం చేశాడు. చాలా కాలం రాజ్యపాలనం చేసి ఈ భూమండలాన్నంతటినీ శాసించాడు. అటువంటి సమయంలో ఒకనాడు ఒక అక్షౌహిణి సైన్యంతో కలిసి భూమి అంతా తిరుగుతూ వశిష్ఠ మహర్షి ఉండేటటువంటి ఆశ్రమంలోకి వెళ్ళారు. వశిష్ఠ మహర్షి ఆశ్రమం అంటే ఏం సామాన్యంగా ఉండదు. ఆయన బ్రహ్మర్షి, మహానుభావుడు. వశిష్ఠ మహర్షి ఉన్న దగ్గర నుంచి కొన్ని వందల మైళ్ళ దూరం ఆయన యొక్క తపశ్శక్తి ప్రభావితం తరంగాలు వస్తుంటాయి. అక్కడ ఉండేటటువంటి జీవులు పరస్పర శత్రుత్వాన్ని మరిచిపోయి ఉంటాయి. కొన్ని వేల మంది శిష్యులు వశిష్ఠ మహర్షికి. అక్కడ శబళ అనబడేటటువంటి కామధేనువు, అది అమృతంతో సమానమైనటువంటి క్షీరాన్ని ఇస్తుండేది. ఆ పాలతో ప్రతిరోజు యజ్ఞయాగాది క్రతువులు జరుగుతుండేది. హవ్యం జరిగేది, కవ్యం జరిగేది. దాని చేతనే వశిష్ఠ మహర్షి యొక్క జీవనయాత్ర జరుగుతుండేది. అంత పరమ పవిత్రమైనటువంటి ఆశ్రమంలోకి విశ్వామిత్ర మహారాజు, అప్పటికి మహర్షి కారు, విశ్వామిత్ర మహారాజు గారు తన యొక్క సైన్యాన్నంతటినీ బయట విడిది చేయించి తాను సంతోషంగా ఆ వశిష్ఠ మహర్షి ఆశ్రమంలోకి వెళ్ళారు. వెళ్ళి వారికి నమస్కారం చేశారు. అయా, మీ ఆశ్రమంలో ఉండేటటువంటి చెట్లన్నీ ఫలవంతములయ్యున్నాయా? మీ యజ్ఞయాగాది క్రతువులన్నీ బాగా జరుగుతున్నాయా? మీ ఆశ్రమంలో ఉండేటటువంటి ఋషుల యొక్క తపస్సులన్నీ ఏ విఘ్నం లేకుండా సక్రమంగా సజావుగా సాగిపోతున్నాయా? మీకు ఏ విధమైనటువంటి లోపం లేని రీతిలో ఉదకము మొదలైనటువంటివన్నీ లభిస్తున్నాయా? మీరు సంతోషంగా ఉన్నారా అని అడిగాడు. ఆ మాట తీరుకి విశిష్ట మహర్షి సంతోషించారు. సంతోషించి, నాయనా, నేను కుశలంగా ఉన్నాను, నువ్వు రాజధర్మంతో రాజ్యం చేస్తున్నావా అని అడిగారు. సామంతులందరూ నీకు లొంగి ఉన్నారా? శత్రువులను జయించావా? నీకు మంత్రులు సక్రమంగా సాచివ్యం చేస్తున్నారా అని ఈ విషయాలన్నింటినీ వశిష్ఠ మహర్షి విశ్వామిత్రుడి దగ్గర ప్రస్తావన చేశారు. చాలా సంతోషించారు. ఉభయలు కుశల ప్రశ్నలు వేసుకున్నారు. వేసుకున్న తర్వాత విశ్వామిత్ర మహారాజు గారు లేచి సెలవు పుచ్చుకుని నేను బయలుదేరుతానన్నారు. అంటే ఆయన అన్నారు, వశిష్ఠుడు ఒక గొప్ప ధర్మాన్ని చెప్పాడు. అతిథి వస్తేనే గౌరవించి తీరాలి. అతిథులలో నువ్వు శ్రేష్ఠుడవు. ఎందుకని? ఈ భూమినంతటినీ నువ్వు పరిపాలించి రక్షిస్తున్నావు. అటువంటి రక్షకుడవై ధర్మాన్ని నిలబెడుతున్నావు. అటువంటి నువ్వు ఇవాళ ఈ సమయంలో ఆశ్రమానికి వచ్చావు. అందుకని నువ్వు ఆతిథ్యం తీసుకోకుండా వెళ్ళకూడదు. నా ఆతిథ్యాన్ని నువ్వు స్వీకరించవలసింది అన్నాడు. నేను దేని చేత తృప్తి పొందాను? మీరు పెట్టిన కందమూల ఫలాలకి తృప్తి చెందాను, తేనెకి తృప్తి చెందాను, అర్ఘ్యానికి తృప్తి చెందాను, పాజ్యానికి తృప్తి చెందాను. అన్నిటినీ మించి మీ దర్శనానికి తృప్తి పొందాను. చాలు చాలు, మీ వంటి బ్రహ్మర్షిని, మహాపురుషుణ్ణి దర్శనం చేశాను. ఇంకింతకన్నా ఏం కావాలి? అందుకని నాకు ఏం అక్కర్లేదు మహానుభావ, మీరు ఆతిథ్యం ఇచ్చినట్టే మేము ప్రీతి చెందాం, బయలుదేరుతాం అన్నారు. నిర్బంధించాడు వశిష్ఠుడు. ఎందుకని? ఈ సమయంలో ఆతిథ్యం స్వీకరించమని నేను అన్నాను, అందుకని మీరు ఆతిథ్యం స్వీకరించవలసిందే, తప్పకుండా ఆతిథ్యం స్వీకరించి వెళ్ళండి అన్నాడు. సరే, మీ ఇచ్చ ఎలా ఉంటే అలా కానివ్వండి, మీరు ఏం పెడితే దాన్ని మాకు పెట్టండి అని అడిగారు. ఎంత సాత్వికమైనటువంటి రీతిలో ప్రవర్తన ప్రారంభమైందో చూడండి. ఈ మాటలు అన్న తర్వాత ఆయన శబళని పిలిచారు వశిష్ఠ మహర్షి. శబళ అంటే కామధేనువు యొక్క బిడ్డ. అది వశిష్ఠ మహర్షి యొక్క ఆశ్రమంలో ఉంటుంది. శబళ, చూసావా, ఇవాళ మన ఇంటికి విశ్వామిత్ర మహారాజు గారు అతిథిగా వచ్చారు ఆశ్రమానికి. వారికి వారి వెనకాతల అక్షౌహిణి సైన్యం ఉంది. గజాలున్నాయి, అశ్వాలున్నాయి. వీటన్నింటికి, ఈ సైన్యానికి ఉత్తమోత్తమైనటువంటి విందుని నువ్వు ఏర్పాటు చెయ్యాలి. ఎవరెవరికి ఏది ఇష్టమో వారికి కావలసినటువంటి పదార్థములను నీవు సృజించు అన్నారు. మనస్సులో ఉన్న మాటని తెలుసుకుంటుందిట శబళ. తెలుసుకుని ఏమి సృష్టించింది? చెరుకు కర్రలు సృష్టించిందిట, తేనె సృష్టించిందిట, పానీయములు సృష్టించిందిట, కొండలు పడేస్తే ఎంతంత ఉంటాయో అంతంత అన్నరాసులు సృష్టించిందిట. అవి ఎటువంటి అన్నరాసులు? చల్లారిపోయిన అన్నం కాదుట, పొగలొస్తున్నటువంటి వేడి వేడి సన్న బియ్యంతో వండినటువంటి ముత్యాలు అన్నం వండారా అన్నంతగా ఇలా ముట్టుకుని కలుపుకుంటే మెత్తగా ఉండేటటువంటి అన్నరాసుల్ని సృష్టించిందిట. అందులోకి భక్ష్య భోజ్య లేహ్య చోష్యములు, తాగేవి నాకేవి, కొరుక్కు తినేవి, కూరలు పచ్చళ్ళు పులుసులు, ఎన్ని కావాలంటే అన్ని పదార్థాలని సిద్ధం చేసిందిట. పళ్ళరసాలు సిద్ధం చేసింది, పాలు సిద్ధం చేసింది, తాంబూలాలు సిద్ధం చేసింది, ఇన్ని సిద్ధం చేసింది. తీరా ఏమనుకున్నారు మనస్సులో విశ్వామిత్ర మహారాజు గారు? మీరు ఏమి పెడితే అది మాకు చాలదా మీరు ఇచ్చిన అర్ఘ్యపాద్యాలు అన్నవాడు ఇన్ని లక్షల మంది సైన్యానికి ఒక శబళ, ఒక గోవు ఇన్నిటిని సృజించి ఉత్తర క్షణంలో పెట్టేస్తే తినేసి మన జీవితంలో ఎప్పుడన్నా తిన్నాను రా ఇలాంటి భోజనం అని సైనికులందరూ త్రేణుస్తుంటే మారిపోయింది మనస్సు.
ఆశ్చర్యపోయాడు. ఏమి భోజనం పెట్టాడు రా మహానుభావుడు, పొరపాటు మనిషి ఎలా పెడతాడో చూడండి. ఇంత బ్రహ్మర్షిని చూసి నమస్కరించిన వాడు బ్రహ్మర్షి మీద గౌరవం వ్యామోహం మీదకి మళ్ళింది, శబళ మీదకి. ఈ శబళ ఇన్నిటిని సృష్టించింది, ఈ శబళ నాది ఎందుకు కాకూడదనుకున్నాడు. పోనీ అర్థిస్తే వేరుగా ఉండేది. ఒక గమ్మత్తైన మాట ఒకటి మాట్లాడాడు. మహానుభావ వశిష్ఠ, నీకు నేను ఆవుల్ని ఇస్తాను. ఎన్ని ఆవుల్ని ఇస్తాను? 1,00,000 ఆవుల్ని ఇస్తాను. ఎంత మూఢత్వం చూడండి. అది ఇన్ని లక్షల మందికి కావలసిన భోజనాన్ని క్షణంలో సిద్ధం చేసింది. అదే శబళ రేపు సీతారామ కళ్యాణం చేస్తున్నట్టు శబళ 1,00,000 గోవుల్ని సృజించు అంటే 1,00,000 గోవుల్ని సృజించదా? ఉత్తర క్షణంలో రంగురంగుల గోవులు కర్రలకు కట్టేసి ఉంటాయి. కానీ 1,00,000 గోవుల్ని ఇచ్చి శబళ అడగడం ఏమిటి అసలు? అసలు అదే పొరపాటు. కానీ మనిషి మనస్సు ఎలా మారుతుందో చూడండి. లంచం ఇవ్వడం మొదలుపెట్టాడు. ఎలా? తనకున్నటువంటి లోభం ప్రవేశించింది, మోహ పెట్టడానికి, బ్రహ్మర్షిని మోహ పెట్టడానికి ప్రయత్నం చేస్తున్నాడు. అంటే వశిష్ఠుడు అన్నాడు, ఒక నవ్వు నవ్వి మారింది మనస్సు అని గమనించాడు. నవ్వి అన్నారు, నువ్వు 1,00,000 గోవులు ఇచ్చినా నేను ఈ శబళని ఇవ్వలేనయ్యా అన్నారు. అంటే ఇప్పుడు ఆయనకి క్రోధం వచ్చింది. నేనన్నాడు విశ్వామిత్రుడు, బ్రహ్మర్షి వశిష్ఠ, రాజ్యంలో ఎక్కడైనా రత్నాలుంటే అవి రాజుకే చెందుతాయి. రాజు అని ఎందుకంటారంటే రత్నములు ఆయన సొమ్ము, విలువైనవన్నీ ఆయన దగ్గర ఉండాలి. చాలా విలువైనది రత్నం అయితే ఇంత విలువైన శబళ కూడా రత్నమే. అందుకని రత్నం కాబట్టి అది నా సొత్తు, సహజంగా నువ్వు ఉంచుకున్నావు దాన్ని. బ్రహ్మర్షిలో మాత్రం మార్పు రాకూడదు. నాయన విశ్వామిత్ర, ఈ ఆవు ఒక రత్నం, ఇదేదో విలువగా దాచుకోవలసిన వస్తువు అని నువ్వు అనుకుంటున్నావు. కానీ ఈ శబళకి ఈ ఆశ్రమంలో ఉన్న గౌరవం ఏమిటో తెలుసా? దేవతల ఆరాధన ఈ పాలతో జరుగుతుంది, పితృదేవతారాధనము ఈ పాలతో జరుగుతుంది. ఇది నా జీవితమునకు ఆధారమై ఉన్నది. ఈ మాట అన్న తర్వాత ఇక విశ్వామిత్రుడు అడగకూడదు అసలు. ఎందుకని? అది ఎటువంటి ఆశ్రమమో, ఎవరి ఆశ్రమమో, ఎంత తేజోవంతమైన ఆశ్రమమో గుర్తిరిగి కదా నువ్వు నమస్కరించి వచ్చావు. ఆ ఆశ్రమానికి అది మూలకందమై ఉన్నది శబళ. ఇది తెలిస్తే ఏమనాలి? అపరాధాన్ని క్షమించండి గురువుగారు, పొరపాటు అయిపోయింది, మీరు శ్రేయోభివృద్ధిగా ఆ శబళని మీరు వాడుకోండి, నా పొరపాటు మన్నించండి అని వెళ్ళిపోవాలి. అంటే ఆయన అన్నాడు 1,00,000 గోవులు కదా ముందన్నాడు. మారలా మనిషిలో ఈ మాట అన్న కొద్దీ పౌరుషం పెరుగుతోంది. ఎందుకని? కోపం నుంచి క్షత్రియ సహజమైనటువంటి కోపంతో కూడి అధికారముతో కూడినటువంటి కామం పెరుగుతోంది. అవతలవాడు ఋషి ఇప్పుడు ఏమైపోయింది? ఎందుకు వచ్చాడు దర్శనానికి? ఆయన బ్రహ్మర్షి వచ్చాడు. ఇప్పుడు ఏమవుతోంది? నేను రాజుని, ఆయన ఋషి. మారుతోంది స్వభావం. నాకన్నా ఆయన తక్కువ వాడన్న భావన వస్తోంది. నేను క్షత్రియుడను, రాజును, నా శాసనమునందున్నవాడు, నా రాజ్యంలో ఒక పర్ణశాల కట్టుకుని ఉన్నవాడు, నా అనుగ్రహం మీద బ్రతుకుతున్నవాడు. ఒక ఆవుని నేను అడిగితే ఇవ్వలేడు. 1,00,000 గోవులు బహుశా సరిపోయి ఉండవు, అందుకు నీ మాట అంటున్నాడు, అందుకని పెంచుతాను కప్ప అని అనుకున్నాడు. అనుకుని ఆ ఆవుకి వెల పెంచడం మొదలుపెట్టాడు. 14,000 ఏనుగులను ఇస్తాను. ఎలాంటి ఏనుగులను ఇస్తానో తెలుసా? వాటి మెళ్లల్లో బంగారు తాళ్లు ఉంటాయి, వాటిని పొడిచి నడపడానికి బంగారు అంకుశములు ఉంటాయి. అటువంటి 14,000 ఏనుగులను ఇస్తాను. 800 బంగారముతో చేయబడినటువంటి రథములను ఇస్తాను. ఒక్కొక్క రథమునకు 4 గుర్రముల చప్పున పూంచబడి ఉంటాయి. మళ్ళీ ఒక్కొక్క గుర్రమునకు స్వర్ణాభరణములతో అలంకారము చేయబడి ఉంటుంది. అటువంటి 800 బంగారు రథాలను ఇస్తాను. 11,000 గుర్రాలు. ఇటువంటి గుర్రాలు మంచి వయస్సులో ఉండి గొప్ప గొప్ప దేశాలలో గొప్ప గొప్ప జాతులలో పుట్టినటువంటి గుర్రాలను ఇస్తాను. 1,00,000 గోవులను ఇస్తాను. బంగారము వెండి నే చెప్పను, నువ్వు అడుగు, ఎంత కావాలో అడుగు, ఇచ్చేస్తాను అన్నాడు. ఇవన్నీ వశిష్ఠుడు అడిగితే ఎవరు సృష్టిస్తారు? ఇవి వశిష్ఠుడు కోరుకున్నవాడయ్యుంటే ఆ ఆశ్రమం అరణ్యంలో ఉండక్కర్లేదు. అలా కోరుకున్నవాడు కాదు కాబట్టే తేనెపట్లతోటి, ఆ పెద్ద పెద్ద చెట్లతోటి, పర్ణశాలలతోటి, ఆవులతోటి, సాధుమృగాలతోటి, కొన్ని వేల మంది శిష్యులతోటి, యజ్ఞయాగాది క్రతువులతోటి, హవ్యకవ్యములకు మాత్రమే వినియోగపడేటటువంటి శబళతోటి, అతిథి సత్కారముల కొరకు మాత్రమే ఉపయోగపడింది. ఆయన ఒక మాట అన్నాడు, నా ప్రాణయాత్ర దీని పాలతో జరుగుతోందన్నాడు. ఆయన కూడా ఎప్పుడు నాకు ఈ భోజనం పెట్టని అడగలేదు శబళని. అటువంటి శబళ వశిష్ఠుడే అడిగితే ఇవన్నీ సృష్టించివ్వదా? అయినా లోపల నుంచి కామము క్రోధము, కామము క్రోధము, కామము క్రోధము ఒకదాన్నొకటి పెనవేసుకుని పెరిగిపోతున్నాయి విశ్వామిత్ర మహారాజు గారిలో. కోపం ఎక్కువైపోతుంది, ఎందుకు ఇవ్వడని. అందుకని ఇంకా ఇంకా వెలని పెంచుతున్నాడు. ఏమిటి దాని ఉద్దేశ్యం? నువ్వు ఇచ్చిన అర్ఘ్యపాద్యాలు నాకు చాలవా, నీ దర్శనం నాకు చాలదా అన్నవాడు ఇన్ని ఇస్తాను, నాకు శబళను ఎందుకు ఇవ్వమంటున్నాడు. అంటే ఆయన అన్నాడు, అబ్బాయి నువ్వు ఏదైనా ఇయ్యి, నేను ఇక మాటలాడను. అందుకని మౌనం పాటిస్తే
కోపం వచ్చింది మహానుభావుడికి. దాని మెళ్ళలో తాడు పట్టుకుని సైన్యాన్ని పిలిచి, ఈయన ఇవ్వడం ఏమిటి, నేను పుచ్చుకోవడం ఏమిటి, ఇది రత్నం, ఇది నాకు చెందుతుంది, ఈయన దగ్గర ఉంచుకున్నాడు ఇన్నాళ్ళు, ఈయన దగ్గర దీన్ని ఉంచబడిసిన అవసరం ఏం లేదు, అడిగాను పోనీ ఏవో ఇస్తానని, ఎంత అడిగినా బెట్టు చేస్తున్నాడు, తీసుకుపోండి అన్నాడు అని దాని మెడలో పాశం పట్టుకుని గట్టిగా లాగి సైనికులు తప్పచెప్పాడు. దాన్ని ఈడ్చుకుంటూ తీసుకెళ్లిపోతున్నాడు. తీసుకెళ్లిపోతుంటే అబల అయినటువంటి స్త్రీ ఎలా ఏడుస్తుందో ఆ శబల అలా కన్నులంబట నీరు కారుస్తోంది. ఎందుకని? కోరికలు కోరుకునేటటువంటి వాళ్ళ దగ్గరికి వెళ్ళి ఉండాలని, రజస్తమో గుణములతో కూడుకున్నటువంటి వాళ్ళ దగ్గర ఉండాలని కోరుకోదు కామధేనువు. పాపం ఆ ధేనువు ఏడుస్తోంది, కన్నులంబట నీరు కారుస్తోంది. ఏ విధంగా అయితే ఒక అబల ఆర్తనాదం చేస్తుందో అలా ఆర్తనాదం చేస్తోంది. వింటున్నాడు వశిష్ఠ మహర్షి. వశిష్ఠ మహర్షి బ్రహ్మర్షి, ఆయన తలుచుకుంటే ఏదైనా చెయ్యగలడు, కానీ చెయ్యకూడదా? చేస్తే ఆయన కూడా కామక్రోధాలకు వశుడైపోయినట్టే లెక్క. వాడిన ఆవెత్తుకుపోతున్నాడు, వాడి సంగతి చూస్తానని ఈయన మంత్రాలు వేసేసి గబగబా సృష్టించేశాడు అనుకోండి. అంటే ఆవు తనకు కావాలన్న కోరిక తనకు ఉన్నట్టేగా, తనకి స్వార్థం ఉన్నట్టేగా. ఏమీ మాట్లాడలేదు, నిశ్శబ్దంగా కూర్చున్నాడు. కూర్చుంటే ఆ వెళ్ళిపోతున్నటువంటి కామధేనువుకి అనుమానం వచ్చింది. నన్ను విశ్వామిత్రుడు ఎత్తుకుపోతున్నాడా, లేకపోతే వశిష్ఠ మహర్షి పరిత్యజించాడా, నన్ను విడిచిపెట్టాడా? ఎంత గొప్ప అనుమానమో చూడండి. విశ్వామిత్రుడు తీసుకెళ్లగలడా వశిష్ఠుడు ఇవ్వకపోతే? నేనివ్వను అన్న మాట మీద వశిష్ఠుడు నిలబడితే తరమే విశ్వామిత్రుడికి తీసుకెళ్లడం. అంటే కామధేనువుకి తెలుసు ఒక రహస్యం, శబలకి క్షత్రియ బలం కన్నా బ్రహ్మతేజం గొప్పది. వశిష్ఠ మహర్షి యొక్క శక్తి ముందు విశ్వామిత్ర శక్తి సరిపోదు, రాచశక్తి చావదు, ఎంత అక్షౌహిణి సైన్యం ఉన్నా నిలబడలేడు అనుకుని అది తాడు విడిపించుకుని పరిగెత్తుకుంటూ మరి వశిష్ఠుడి దగ్గరికి వెళ్ళింది. పెద్ద అంబారావం చేసింది. మేఘం మాట్లాడితే ఎలా ఉంటుందో అటువంటి ధ్వనితో మాట్లాడింది. నువ్వు నన్ను విడిచిపెట్టావా అని అడిగింది. అడిగితే ఆయన అన్నాడు, నేను నిన్ను విడిచిపెట్టలేదు, ఆ విశ్వామిత్రుడే నిన్ను బలాత్కారంగా తీసుకుపోయాడు. అయితే నువ్వెందుకు నన్ను రక్షించలేదని అడుగుతావేమో, అతను భూమికి ప్రభువు. ప్రభు అయినటువంటి వాణ్ణి నిష్కారణంగా అక్షౌహిణి సైన్యంతో ఉన్నవాణ్ణి, రాజు విష్ణువాంశలో ఉంటాడు. అందుకని నేను ఎదిరించి అతనితో పోరాటం చేస్తే నా బ్రహ్మర్షిత్వమే అవుతుంది. అందుకని నేను నిన్ను మాత్రం వదిలిపెట్టలేదు అని. అంటే ఆవిడంది, అయితే నన్ను నేను రక్షించుకోనా అని అడిగింది. తప్పకుండా రక్షించుకో. ఇప్పటి వరకు ఏం సృష్టించింది? విశ్వామిత్ర మహారాజు గారు సైనికులు తినడానికి కావలసినటువంటి సమస్త ఆహారాన్ని సృష్టించింది. ఇప్పుడు నన్ను తీసుకుపోతున్న విశ్వామిత్ర సైనికుల్ని నిర్జించడానికి కావలసిన సైన్యాన్ని సృష్టించమన్నాడు. ఒక పెద్ద అంబారామం చేసింది, అంబా అని అరిచింది. అరిచేటప్పటికీ శూలాయుధరులైనటువంటి పప్లవులు కొంతమంది పుట్టి విశ్వామిత్రుడి యొక్క సైన్యాన్నంతటిని నాశనం చేసేస్తున్నారు. చూశాడు విశ్వామిత్రుడు, ఓహో అన్నం పెట్టిన శబళ అనుకున్నాను. అన్నం పెట్టి ఇంకా నోరు ఇలా తుడుచుకుని వచ్చిన సైనికుల్ని చంపవతల పారేసింది కోపం వస్తే. ఇది కదా శబళ శక్తి అంటే అనుకున్నాడు. రథం దిగాడు, కన్నులు పెద్దవి చేసుకున్నాడు, చేతిలో కత్తి పట్టుకున్నాడు, పప్లవుల్ని చాలా మందిని సంహరించాడు. అది పప్లవులతో పాటుగా యవనుల్ని కూడా సృష్టించింది. వారందరూ వచ్చి విశ్వామిత్రుడి యొక్క సైన్యాన్ని తుడిచిపెట్టేయడం ప్రారంభం చేశారు. అప్పుడు ఆ శబళ వచ్చి వశిష్ఠ మహర్షితో చెప్పింది, చూశావా ఎదురు తిరిగాడు, సైన్యాన్ని సృష్టించాను, విశ్వామిత్రుడు ఓటమి అంచుల్లోకి ఎడుతున్నాడు. అంటే ఆయన అన్నాడు, ఇంకా యథేచ్ఛగా సృష్టి చేయి సైన్యాన్ని అన్నాడు. దాని యొక్క పొదుగులోంచి పప్పలవులు కొన్ని వేల మంది పుట్టుకొచ్చారు. యోని దేశంలోంచి యవనులు పుట్టారు. అదేవిధంగా గోమయం పడేటటువంటి స్థానంలోంచి శకులు పుట్టారు. దాని యొక్క రోమ కూపాలలోంచి వెంట్రుకలు ఉండేటటువంటి సూక్ష్మమైన రంధ్రాల్లోంచి కొన్ని లక్షల మంది హారీతులు కిరాతకులతో కలిసి పుట్టారు. పుట్టి వారు భూమిని అంతటినీ నింపేసి మొత్తం విశ్వామిత్ర సైన్యాన్ని క్షణంలో తుడిచిపెట్టేశారు. రథం దిగి చూశాడు, ఇది కదా శబళ యొక్క వీర్యం అనుకుని ఆశ్చర్యపోయి కొడుకుల వంక చూశాడు. 100 కొడుకులు రథంలో ఉన్నారు. మా తండ్రికి ఇంత బాధ పెట్టాడని 100 కలిసి కత్తులు వరలోంచి తీసి వశిష్ఠ మహర్షి మీదకి పరిగెత్తారు. వశిష్ఠ మహర్షి కూర్చొనున్నారు. మీద పడుతున్న పిల్లల్ని చూసి పెద్ద హుంకారం ఒకటి చేశారు. అన్నారంతే. ఆయన అలా అనేటప్పటికీ 100 పిల్లలు భస్మరాసులై కింద పడిపోయారు. చూశాడు, అరేరే ఇది కదా బ్రహ్మతేజస్సు అంటే, ఎందుకురా దిక్కుమాలిన రాసరికం నాకు. ఆయన తలుచుకునే అంటే 100 రాజులు బూడిదైపోయారా? ఒక ఆవు దూడ తలుచుకుంటే భూమి నిండిన సైన్యాన్ని సృష్టించిందా? ఈ వశిష్ఠుణ్ణి పాడు చెయ్యడానికి, ఈ వశిష్ఠుణ్ణి నాశనం చెయ్యడానికి నాకున్న శక్తి చాలదు. ఇప్పుడు ఏమైపోయింది? శబళ మీద కోరిక పోయింది, క్రోధం మరింత పెచ్చరిల్లిపోయి ఈ వశిష్ఠ మహర్షి అనేటటువంటి వారు లోకంలో లేకుండా చేసేయాలి.
ఈయనతో యుద్ధం చేయడానికి మామూలమైన అస్త్రశస్త్రాలు సరిపోవు, ధనుర్వేదంలో ఉన్న సమస్త్రాస్త్రాలు నాకు తెలియాలి, అందుకని బయలుదేరుతానన్నాడు. ఎక్కడికి వెళ్ళిపోయాడు? ఇంటికి వెళ్ళాడు. ఒక కుమారుని పిలిచాడు. ఒరే నాన్న, నువ్వు మిగిలేవురా, నువ్వు క్షాత్రియ ధర్మం ఛాత్రధర్మంతో రాజ్యం చెయ్యి అని సింహాసనం మీద కూర్చోపెట్టాడు. తను హిమాలయ పర్వత ప్రాంతాలకు వెళ్ళిపోయాడు. అక్కడికి వెళ్ళి ఆ హిమాలయ పర్వత శిఖరముల మీద కూర్చుని కిన్నెరులు ఉరగులు వాళ్ళందరూ తిరుగుతున్నటువంటి ఆ పర్వత శిఖరం మీద మహాదేవుడైనటువంటి పరమశివుడి గురించి తపస్సు మొదలెట్టాడు. ఘోరాతి ఘోరమైనటువంటి తపస్సు చేశాడు. ఆయన ప్రత్యక్షమయ్యాడు. విశ్వామిత్ర, ఈ దేనికోసమయ్యా ఇంత ఘోరమైన తపస్సు చేశావు నా దర్శనానికి? నీ మనస్సులో ఏం కోరికుంది చెప్పు, నీకు ఏ కోరికుంటే ఆ కోరికని తీర్చేస్తానన్నాడు. అంటే ఆయన అన్నాడు, మహాదేవా, నిజంగా నువ్వు నా తపస్సు పట్ల ఆనుకూల్యమును వహించిన వాడివైతే, ప్రీతి చెందిన వాడవైతే, నేను ఎవ్వరి దగ్గరికి వెళ్ళి ధనుర్వేదాన్ని ఉపదేశం పొందను. ధనుర్వేదంలో ఎన్ని రకాల అస్త్రాలున్నాయో, ఎన్ని రకాల పిడుగులున్నాయో, రాక్షశాస్త్రాలు మొదలైనవి ఎన్నున్నాయో, ఎన్ని ఆయుధాలున్నాయో అవన్నీ రహస్యంతో సహా నాకు ఆ రహస్యములన్నీ భాషించాలి. ఆయన అన్నాడు, ఏ వెర్రితో చేస్తే ఏమిటి, గొప్ప తపస్సు చేశావు, నాకు అనవసరం, తథాస్తు, నువ్వు ఎలా అనుకుంటున్నావో అలా అవుతుందని. ఏమైంది? ప్రపంచంలో ఉన్న సమస్తాస్త్రములు ఆయనకి భాషించే లోపల వెంటనే పౌర్ణమి నాడు సముద్రం ఎలా ఉప్పొంగుతుందో అలా ఉప్పొంగాడు. ఎందుకని? ఇప్పుడు పడతా వశిష్ఠుడిపై. ఇది సంతోషం. గబగబా రథం ఎక్కాడు. వశిష్ఠ మహర్షి ఆశ్రమానికి వెళ్ళాడు. చూశాడు, ఇంత పవిత్రమైన వాతావరణం, కానీ ఈ పవిత్రత విశ్వామిత్ర మహారాజు గారి యొక్క మనస్సుకి శాంతిని ఇవ్వలేకపోయింది. అది చూశాడు, కడుపు మంట మరింత పెరిగిపోయింది. నా కొడుకుల్ని కాల్చాడు, నన్ను ఓడించాడు, దూడనివ్వనన్నాడుగా శబళని, చూడెంత ఆనందంగా ఉన్నాడు. మామూలుగా ఏదో వశిష్ఠ నేను వచ్చానని కూడా చెప్పను అని అస్త్రప్రయోగం మొదలుపెట్టేశాడు. కిందగా పిడుగుపడినట్టు వచ్చేసి అందరూ కూర్చునున్నారు. అకస్మాత్తుగా భూకంపం వస్తే ఎలా ఉంటుందో, సునామీ వస్తే ఎలా ఉంటుందో అలా ఒక్కసారి అస్త్రములన్నీ వచ్చి పడిపోతున్నాయి. పడిపోతుంటే ఆ వెలుగులకి ఆశ్రమం అంతా కన్ను మూసి కన్ను తెరిచే లోపల దగ్ధం అయిపోయి బూడిద కుప్ప అయిపోయింది. అక్కడ ఉన్నటువంటి మునులు, ఆ గురువులు, శిష్యులు, లేళ్లు, జింకలు అన్ని తలకోదారి పెట్టి అరణ్యంలోకి పారిపోతాయి. ఒక్క వశిష్ఠ మహర్షి ఒక్కరే మిగిలేదు. ఆయన బయటికి వచ్చి అరుస్తున్నారు, పరిగెత్తకండి పరిగెత్తకండి, నేను చూస్తాను ఏ ఉపద్రవం వచ్చిందో, నేను ఆలోచిస్తాను, ఆగండి ఆగండి అంటున్నారు. కానీ ప్రాణాల మీద తీపి వశిష్ఠుడే వచ్చి అరుస్తున్నా ఆయన మాట వినేవాళ్ళు లేరు. ఎందుకని? ఆకాశంలోకి వచ్చి పడిపోతున్నాయి అస్త్రాలు. ఏ ఉపద్రవం వచ్చిందో తలకొక దారి పట్టి అరణ్యాల్లోకి పారిపోయారు. ఆయన వచ్చి నిలబడ్డారు. చూశాడు విశ్వామిత్రుడు, ఈ తరుణం కోసమే చూస్తున్నాను వశిష్ఠ, మామూలుగా చంపను నిన్ను, ఏకకాలమునందు ఎన్ని అస్త్రములు ప్రయోగిస్తానో చూడు నీ మీద అని ఆగ్నేయాస్త్రాన్ని ప్రయోగించాడు. ఏమిటి? కడుపులో మంట, తన కొడుకులు బూడిదైపోయారు. ఆగ్నేయాస్త్రం ఏం చేస్తుంది? కాల్చి బూడిద చేసేస్తుంది. అందుకని ముందు ఆగ్నేయాస్త్రాన్ని ప్రయోగించాడు. వచ్చేస్తోంది నిప్పులు కక్కుతూ. ఆ చేతిలో బ్రహ్మదండం ఉంది. నేను లేచి మళ్ళీ ఒక ధనస్సును ఒక దాన్ని సృష్టించి నేను కూడా నీల బాణాలు ధనస్సు పట్టుకోనా, నేను వీడి ఎందుకురా అన్నారు అని ఆ బ్రహ్మదండాన్ని తీసి ఇలా పట్టుకున్నాడు. బ్రహ్మదండం మీకు తెలుసు కదా, ఇలా చెయ్యి పెట్టుకుంటారు, ఇలా వంపుగా ఉండి కింద కర్రలా ఉంటుంది, దాన్ని తీసి ఇలా పట్టుకున్నారు. అదిట వశిష్ఠ మహర్షి పట్టుకుంటే బ్రహ్మదండంలా కనపడలేదుట. ఆ రోజున సమస్త లోకములను శాసించగలిగినటువంటి యమదండం పట్టుకున్నట్టు పట్టుకున్నారు. తేజోమూర్తి ఇలా పట్టుకుంటే ఆగ్నేయాస్త్రం తిన్నగా వచ్చింది. నీళ్లు పెద్ద సముద్రం వచ్చి పడిపోతే ఎలా చల్లారిపోతుందో అలా చల్లారిపోయి బ్రహ్మాస్త్రంలోకి వెళ్ళిపోయింది. కడుపు మండిపోయింది విశ్వామిత్రుడికి. బూడిదైపోతాడనుకున్నాను. పోని తను కూడా ఏదో మంత్రం వేయడం కాదు, బ్రహ్మదండం అడ్డెడతాడా అంటే అంత చులకనైపోయినా నేను ఇంత ఆగ్నేయాస్త్రం వేస్తే, ఇంత తపస్సు చేస్తే ఇంకా కోపం వచ్చేసింది. ఎన్ని అస్త్రాలున్నాయో అన్ని వేసేస్తున్నాడు. ఉంచాస్త్రం వేసేశాడు, ఐంద్రాస్త్రం వేసేశాడు, ఆగ్నేయాస్త్రం వేసేశాడు, వార్వాస్త్రం వేసేశాడు, మానవాస్త్రం వేసేశాడు, చలిపిడుగు వేసేశాడు, పొడిపిడుగు వేసేశాడు, టంకాళం విసిరాడు, ముసలం విసిరాడు, ఆ తర్వాత ఆ పెద్ద పెద్ద గదలు విసిరాడు, ధనస్సులు విసిరాడు, అస్త్రాలు విసిరాడు, అన్ని ఒకదాని వెంట ఒకటి వేసేస్తున్నాడు. అన్ని బ్రహ్మదండంలోకి వెళ్ళిపోతున్నాయి. చూశాడు, తన దగ్గరున్నవన్నీ వెళ్ళిపోయాయి. ఇంకా ఉన్నది ఒక్కటే, బ్రహ్మాస్త్రం ఒకటే మిగిలింది. కడుపు మండిపోయింది. ఇంకా తప్పదు, వేసేయాలి బ్రహ్మాస్త్రం అనుకున్నాడు. బ్రహ్మాస్త్రాన్ని స్మరిస్తున్నట్టు విశ్వామిత్ర మహర్షి సముద్రములు గూర్నిల్లేట, పర్వతములు బద్దలైపోయేట, ఆకాశం అంతా కూడా వ్యాకులం అయిపోయిందిట. ప్రపంచంలో ఉన్నటువంటి సమస్తమైనటువంటి మృగములు, ప్రాణాలు, అన్ని జీవులు ఒక్కసారి లోపల క్షోభ పొందేట. బ్రహ్మాస్త్రం అంటే అంత శక్తివంతమైనటువంటి అస్త్రం అది. ఆ బ్రహ్మాస్త్రాన్ని అభిమంత్రించి విడిచిపెట్టాడు వశిష్ఠుడి మీదకి. ఆ బ్రహ్మాస్త్రం వచ్చేస్తాం. స్వామి వశిష్ఠ మహర్షి మాత్రం లేవలేదు, అలాగే కూర్చున్నారు. కూర్చుని ఒక్కసారి మళ్ళీ అలాగే పట్టుకున్నారు. వచ్చేసింది ఆ బ్రహ్మాస్త్రం. వచ్చేసి నిశ్శబ్దంగా బ్రహ్మదండంలోకి దూరిపోయింది. చూశాడు, అయిపోయింది.
ఇంకేం లేవు. దీపావళి సామాన్ అంతా అయిపోయిన తర్వాత తండ్రి